ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు నామినేషన్ వేయడానికి బయలుదేరారు. దానికి సంబంధించిన ప్రస్తుతం లైవ్ విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పలువురు ఎంపీలతో కలిసి ఆయన ముందుకు వెళుతూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి ఆ తర్వాత తిరిగి పార్లమెంట్ హౌస్ లోకి అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్లారు. ఇప్పుడు మరికొద్ది నిమిషాలు మీడియా ముందుకు రానున్నారు. ఈ మీడియా సమావేశంలో అందరూ అగ్రనేతలంతా కూడా మాట్లాడుతున్నారు. స్వయంగా వెంకయ్య నాయుడు కూడా మాట్లాడతారు. అన్ని వైపుల నుంచి చాలా బేషరతుగా వస్తున్నటువంటి మద్దతుతో బీజేపీ నేతలంతా ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కూడా తనను బ్లెస్ చేశారు, తనను ఆశీర్వదించారు, ఆయన పూర్తి మద్దతును తెలియజేశారంటూ సంతోషంగా వెంకయ్య నాయుడు ట్వీట్ కూడా చేయడం జరిగింది. అన్ని పక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి చెందినటువంటి నాయకుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు. ఓటు విషయంలో పార్టీలకు అనుగుణంగా ఓటు వేసినప్పటికీ కూడా బాహాటంగానే మిగిలిన అన్ని పార్టీల వరకు కూడా చాలా ఆప్యాయతతో, అదేవిధంగా ప్రేమానురాగాలతో మద్దతును తెలియజేస్తున్నారు, వారి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది చాలా అరుదైనటువంటి సంఘటన అంటూ బీజేపీ నేతలంతా కూడా చాలా సంతోషపడిపోతున్నారు. మొత్తానికి నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ పూర్తయింది. ఆగస్టు 5వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో కేవలం ఉభయ సభలకు చెందినటువంటి ఎంపీలు మాత్రమే పాల్గొంటారు. అత్యంత భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని బీజేపీ నేతలంతా చాలా ఆనందపడిపోతున్నారు. రైట్, థాంక్యూ ప్రసాద్.